మంచిదండి. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి చేరొచ్చిన మీ అందరికీ నా వందనాలండి. మంచిదండి. వాక్య భాగంలో ప్రవేశిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ప్రతి ఒక్కరి తలనొచ్చినట్లయితే ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా నాయన ఇప్పటి వరకు నాయన పాటలు తోడుకున్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా అల్పునైన దాసులను నాయన కొద్ది నిమిషాలు నిలబెట్టండి తండ్రి. వట్టి పాత్రలను ప్రభా నీ వాక్య ద్వారా నాయన నింపండి. మానవ జ్ఞానాన్ని మరుగుపరిచి నీ జ్ఞానంతో బోధించమని అడుగుతున్నాను తండ్రి. చెప్పే మాటలు ఆయన వినగలిగే చెవులు, అనుసరించే ఆత్మ, గ్రహించే మనస్సు నాకు మాకు ప్రతి ఒక్క బిడ్డకి నాయన దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు నాయన సముద్ర తీరంలో అరణ్య ప్రదేశాల్లో, సమాజ మందిరాల్లో నీ స్వార్థను ప్రకటించినప్పుడు నీ మాటలు బట్టి నాయన ఎంతో మంది మారు మనసు పొందారు తండ్రి. సముద్ర తీరంలో ఉన్నటువంటి లూది యొక్క హృదయాన్ని తెలిసినట్టుగా ఇక్కడ కొన్ని బిడ్డల యొక్క హృదయాలు ప్రభావ మీరు తెరవండి నాయన. బాకీ వెలుగులో నాయన వారి హృదయాలు సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే నాయన చెవిగలవాడు విన్నుగా కన్నట్టుగా నాయన మాలో ఉన్న దొరికి చెవులు తొలగించి శ్రేష్టమైనటువంటి మాటలేని నాయన మారు మనసు పొంది నీలో నాయన నడవడానికి, నిన్ను మయంపరచడానికి సహాయం దయచేయండి. ఎటువంటి నాయన నిద్రమత ఆత్మకు కానీ ఇసుక ఆత్మ ప్రభు అధికారం లేకుండా మీరే తోడుగా ఉండి ఆదరించి అందరికి నాయన అధ్యక్షులు ఉండి మహిమా ఘనత పొందమని అతి శ్రేష్టమైన నజరైన క్రీస్తు నామమున బట్టి అడిగేడుకున్నాను తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నట్లయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులైనడి. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారి మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే పౌలు అనేటువంటి భక్తుడండి, అపోస్తలులో ఉన్నటువంటి చూడండి పౌలు అనే భక్తుడు ఏమని తెలియపరిచాడంటే మద్యముతో మత్తులై ఉండకుడి అన్నాడండి. చూడండి ఎందుకంటే మద్యం అనేది చూడండి మనుషుల్ని ఏం చేసిద్దండి మద్యం మనిషిని పాడు చేసిద్దండి. చూడండి ఏమన్నాడంటే దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. చూడండి మద్యం వల్ల మనిషి జీవితం ఏదంట పాడైపోయిందండి. దానిలో ఏముందంట దుర్వ్యాపారం, అంటే మంచి వ్యాపారం కాదు. చూడండి మద్యం అనేది మంచి వ్యాపారం కాదు. ఎందుకంటే చూడండి ఈ మద్యమును బట్టి అన్న మనుషుడు ఏమవుతున్నాడండి జ్ఞానము లేనివాడిగా అవుతున్నాడు. చూడండి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నట్లయితే, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. ఏంటండి ద్రాక్షారసం అంట వెక్కిరింతల పాలు చేసిందంట. ఏ ద్రాక్షారసం అండి? మత్తు ద్రాక్షారసం అంటే వైన్. చూడండి వైన్ తాగే మనుషులు ఏమవుతారంట వెక్కిరింతల పాలు అవుతారంట. చూడండి మద్యం అల్లరి పుట్టించును. మద్యం ఏం పుట్టించిందండి? అల్లరి పుట్టించింది. ప్రియమైన సహోదరి సోదరులారా, ఎందుకంటే చూడండి మనుషులు చూడండి ఇప్పుడు అనేది కాలం ఎలాగుందంటే చూడండి కొంత వయసు రాగానే, కొంత జ్ఞానం రాగానే, కొంత ఆలోచన రాగానే తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఇగో కుటుంబాన్ని విడిచిపెట్టి, ఇగో పెద్దలను విడిచిపెట్టి
ఏం చేస్తున్నారండి? కొంత వయసు రాగానే ఫ్యాషన్ అయిపోయిందండి. ఏంది? మద్యం తాగడం ఫ్యాషన్ అయిపోయింది. మద్యం తాగి ఫ్యాషన్ అయిపోయి చూడండి ఎలాగ తయారవుతున్నారంటే, ఆ తాగిన మధ్యలో చూడండి తండ్రిని గౌరవించరు, తల్లిని గౌరవించరు, పెద్దలను గౌరవించరు, తోటి స్నేహితులు గౌరవించరు, సహోదరులు గౌరవించరు. చూడండి అలా కాకుండా ప్రతి విషయం ఏం కలిగిందండి? అల్లరి. ఏమైపోయింది చెప్పండి? అల్లరి పట్టించిందండి. మద్యం వల్ల అంట మనుషునికి ఏమున్నదంట? విలువ అనేది ఉండదండి. నువ్వెంత జ్ఞానమైనా కానీ, నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ, నీకెంత ఆస్తి ఉన్నా కానీ, నువ్వు ఎంత పెద్దవాడు అయినా కానీ, ఏంటండి వయసులో నువ్వు ఎంత పెద్దవాడు అయినా కానీ, నువ్వు లక్షలు సంపాదించినా కానీ, నువ్వు మద్యం తాగితే నిన్ను ఎవరైనా గౌరవిస్తారా? గౌరవిస్తారు చెప్పండి? ఎవరు గౌరవించరండి. అతన అని అంటారండి. వాడు పచ్చి ఆగిపోతాయి. బెడ్లు ఇదిగో సరిగ్గా చూడదు, ఇగో భార్యను సరిగ్గా చూసుకోడు, ఇదిగో తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు, ఇగో తనకి ఇదిగో జ్ఞానం ఉండదు, ఇక అతను ఏం చేస్తున్నాడు తనకు కూడా తెలియదని చెబుతారండి చాలా మంది. ఎందుకంటే నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ ఈ మద్యానికి అలవాటు పడితంట, అది నేనేం చేసిందంట? పాడు చేసింది. ప్రేమైన సహోదరు ఇంకేం చేసిందండి? అల్లరి పుట్టించిందండి. చూడండి ఇదిగో కొత్తగా చూడండి ఒక భార్యాభర్తలకి వివాహం అయిందండి, నూతన వధువులకి వివాహం అయింది. ఆ వ్యక్తి ఏం చెబుతున్నాడంటే, నాకు ఎలాంటి అలవాట్లు లేవని చక్కగా భార్యను మోసం చేసి ఏం చేశాడండి? పెళ్లి చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత చూడండి, ఒక దినాన్ని ఏం చేసిందంటే, భార్య తన కుటుంబంలో చూడండి ఒక వివాహ కార్యక్రమం జరుగుతుందండి. వివాహ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భార్య భర్తను ఏమంటుందంటే, అయ్యా ఇక వివాహం జరుగుతుంది కాబట్టి మన ఇద్దరం చక్కగా ఇదిగో నేను బయలుదేరుతాను, నువ్వు బయలుదేరి ఇద్దరం కలిసి వివాహానికి హాజరవుదామని చెప్తే చూడండి ఆ మాట ప్రకారంగానే భార్యాభర్తలు ఇద్దరు చూడండి చక్కగా బయలుదేరి ఎంతో అన్యోన్యంగా వివాహానికి వెళ్ళారండి. వివాహానికి వెళ్ళి చూడండి, వివాహంలో చూడండి అక్కడ ఉన్న బంధువుల్ని, ఆ చుట్టూ ఉన్న మనుషుల్ని పలకరించి చూడండి, ఈ నూతన వధువరులు కాబట్టి ఇక ఆ భార్య చూడండి ఆ భర్త విషయంలో ఎంత మందికి ఇదిగో ఘనంగా ఇదిగో నా భర్త చూడండి ఇది ఎలాగున్నాడు అని ప్రతి ఒక్క మనుషుడికి పరిచయం చేసిందండి. చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం ఉన్నవాడు అని పరిచయం చేస్తే చూడండి కొన్ని గంటల తర్వాత అంట ఈ వ్యక్తి చూడండి తన స్నేహితులతో పాటు అక్కడికి వెళ్ళిపోయి ఏం చేశాడు? మద్యం తాగాడండి. మద్యం తాగి చూడండి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొత్తాన్ని ఆగవాగని అంటాడు. కనిపించిన వ్యక్తులను తిడుతున్నాడు, పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ తాగి చూడండి అక్కడ పడిపోతున్నాడు. చూడండి అక్కడ ఉన్నటువంటి చూడండి అనేకమైనటువంటి స్త్రీలతో అసభ్యంగా మాట్లాడుతుంటే ఆ వధువరులో ఉన్నటువంటి చూడండి ఆ భార్య ఆ భర్తను చూసి ఏమైపోయిందండి? బాధ కలిగి అక్కడే కూర్చొని ఏడుతుందండి. పెళ్ళైనా కొన్ని రోజులు కూడా అవ్వట్లేదు, అప్పుడే ఏమైపోయింది? నా జీవితం పాడైపోయిందండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరూ ఇక ఆమెను హేళన చేస్తుంటే ఇక ఆ వ్యక్తిని చూసి నవ్వుతుంటే అది చూసి చూడండి ఈ వ్యక్తి ఏం చేయలేకపోతుంది, తట్టుకోలేకపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరు ఎందుకంటే ద్రాక్ష రసం అంటే ఏం చేసిందంట? విక్రతలు పాలు చేసిందండి. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నువ్వు ఎలాంటి వాడు అయినా కానీ నిన్నేం చేసింది? మనుషుల ముందలా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టదు. ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి మద్యం అంటే ఏం పుట్టించిందంట? అల్లరి పుట్టించింది. దానిలో ఏముందండి? దుర్వ్యాపారం ఉంది. కాబట్టి ఆ మద్యానికి ఏమవ్వాలండి? దూరం అవ్వాలి. ప్రియమైన సహోదరి సహోదరులు చాలా మంది ఏమంటారండి? ఇదిగో బైబుల్ అని ఇదిగో మద్యం తాగమని ఉంది కదా ఏమంటారండి? ఇదిగో ధనవంతుడు ఇదిగో తినుము తాగుము సుఖించమన్నాడు కదా, అలాగే నేను కూడా తింటాను తాగుతాను సుఖిస్తాను నాకేమైంది అని చాలా మంది చూడండి బైబుల్ వక్రీకరించేవారు ఉన్నారు. బైబుల్ చూడండి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ చూడండి ఏం చెబుతున్నారంట? ఆ ధనవంతుడు తినుము తాగుము సుఖించమంటే
దేవుడు అన్నాడు, ఇది రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు ఏమైపోతావు? ఇదిగో మద్యం తాగడం వల్ల మనిషి యొక్క జీవితం ఏమైపోయిందండి? శరీరం మొత్తం పాడైపోయిందండి. నువ్వు చూడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇగో తాగుతానే ఉంటే ఇగో 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇగో నీ శరీరము నువ్వు కన్నులు తిరుగున్నా గానీ ఎంత బలాఢ్యులైనా గానీ ఆ త్రాగుని బట్టి నీకు ప్రతి అవయవం ఏమైందట? ఏమైపోయిందండి? ప్రతి అవయవం పాడైపోయింది. నువ్వు ఎంత ఎవరి వయసులో ఎంత కన్నులు తిరిగైనండు, ఎంత బలాఢ్యులైనండు, ఎంత స్టామినా నీకున్నా కానీ ఆ మద్యం వల్ల స్టామినా మాత్రం ఏమైపోయిందండి? పాడైపోయింది. చాలా మంది చూడండి మద్యానికి అలవాటు పడిపోయి, చాలా మంది చూడండి ఏమైపోయారండి? ఊపిరితిత్తులు పాడైన వాళ్ళు ఉన్నారు, పెరాసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, శరీర అవయవాలన్నీ పాడైపోయి చనిపోయిన మనుషులు చాలా మంది ఉన్నారు. వారిని చూస్తా కూడా, వారిని చూడండి ఇగో నీ కంటి ముందర అలాంటి మరణాలు చూసి కూడా ఈ మనుషుల యొక్క జీవితాలు ఏమవట్లేదు, మార్పు చెందడం. ఏమవు మార్పు రాదు. ప్రియమైన సహోదరులు, వాక్యం తేటగా ఏం చేస్తుందంటే ఇదిగో తాగుబోతుందాను, ఇదిగో తిండిపోతుందా నువ్వు సహవాసం చేయొద్దని చెప్తున్నాను. మరి మనం ఏం చేస్తాం చెప్పాలి? లేచిన కాడ నుంచి త్రాగుబోతుందో తిరిగిపోతుంది. నీ భార్య చెప్పినాయనో, నీ భర్త చెప్పినాయనో చూడండి, అది నీ చుట్టుపక్కల తల్లిదండ్రులు చెప్పినానో, నీ బిడ్డలు చెప్పినా కానీ నేను మండి చూడండి, ఒక తాగుబోతు వల్ల ఒక కుటుంబం ఏమైంది? ఏమైందండి? పతనం అయిపోయింది. ప్రియమైన సహోదరులు, త్రాగి ఆ వ్యక్తి చూడండి ఇంటికి వస్తే ఇంట్లో భార్యకి నెమ్మది ఉండిద్దా, బిడ్డలకి నెమ్మది ఉండిద్దా? కొంతమంది చూడండి మూర్ఖంగా ఉంటారని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ప్రయాసపడి ఎంతో శ్రమించి చూడండి ఎన్నో వేలు సంపాదించి ఆ సంపాదించిన డబ్బు మొత్తం తీసుకొచ్చి ఏం చేస్తారండి? ఆ మద్యపు దుకాణాల్లో మారుతారు. ఇంటికి ఎలా వస్తారు? 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుని వస్తారు. చూడండి, మరి నీ బిడ్డలు అన్నం తిన్నారా? నీ భార్య అన్నం తిందా? మరి స్థితి ఎలాగుంది? కొంతమంది మూర్ఖులు అయితే చూడండి ఆ భార్య బిడ్డలు విడిచిపెట్టి కుక్కలకి తోటోళ్ళకి ఏమంటారండి? ఆతిథ్యాలు ఇస్తూ ఉంటారండి. ఏ సంపాదిస్తే అవి ఇద్దరు కలిసి తాగుతారు. కానీ మరి నా బిడ్డకి ఈరోజు ఆహారం ఉందా? లేకపోతే నా భార్యకి ఈరోజు ఆహారం ఉందా? మరి ఇదిగో నా బిడ్డలు ఇదిగో ఒక యవ్వన వయసుకు వచ్చారే, వారికి నేను ఆహారం పెడతానని ఇవన్నీ లేవు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఏంటండి? నేను తాగి నేను సంతోషంగా ఉంటే చాలు. ఆ తాగిని చూడండి, నువ్వు తాగినటువంటి మద్యం ఎంతసేపు ఉండింది? ఒక పూట ఉండిద్దాము. ఆ పూట తర్వాత మరలా తిరిగి నీకేం కావాలి? మద్యం కావాలి. నువ్వు తాగి చూడండి ఇదిగో నువ్వు పడిపోయినట్లయింటే, నువ్వు హాస్పిటల్లో పడిపోయినట్లయింటే నేను ఎవరు కాపాడతారు? నీ స్నేహితులు వస్తారా? నీకు వైన్ షాప్ లో వైన్ అమ్మినాడు వస్తారా? ఎవరు ఉంటారండి? నీ బిడ్డలే, నీ భార్య నీకు తోడుగా ఉండి ఆ మత్స్యం మీద పడిన నీకు చూడండి అన్ని ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి. ప్రియమైన సహోదరులు, నీకు ఏదైనా బాగపోతే చూసుకోవాలి. నీ శరీరం పాడైపోతే ఆమె లేపి నువ్వు మరలా లేవనైతే మళ్ళీ లేచిన తర్వాత మరలా నువ్వేం చేస్తావు? ఏం చేస్తావండి? ఒకసారి పడక స్థితిలో నీ అవయవాలని పాడైన తెలిసినా కానీ మరలా నువ్వు ఇదిగో స్వస్థపడితే ఏం చేస్తావండి? మరలా తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? త్రాగుడికి వెళ్తున్నావు. ఈ త్రాగుడు వల్ల నీకు నెమ్మది ఉంటుందా? ఉంటుందండి. కొంతమంది చూడండి తాగి వస్తే ఇంట్లో బెడ్లు కూడా ఉండదు. ఆ తాగి అట్లాగే వాగే మాటలకి బెడ్లాడికి వెళ్తారు కూడా తెలియదు. భార్య ఉండదు, బెడ్లు ఉంటారు. ఆ గోల బరీ లేక వేరే వాళ్ళ ఇంటికో లేకపోతే ఎక్కడికో గట్ట వెళ్తారండి. ఎందుకంటే ఆ తాగిన వాడు ఏం మాట్లాడతాడు అతనికి తెలియదు. ఎందుకంటే చూడండి ఇదిగో దానిలో ఏముందంటే దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. చూడండి మద్యంలో అయితే చచ్చిపోతాడని అందరికీ తెలుసు, కానీ ఆ మద్యం లేకపోతే ఏ మనుషుడు బ్రతకలేకపోతున్నారు. ఏంటండి? ఆ మద్యాన్ని మానేసామనుకో, ఆ త్రాగుని మానేసామనుకో, నీ జీవితం ఏమైంది? అభివృద్ధి పరచబడింది. చూడండి, ఒక యవనస్తుడంట తల్లిదండ్రులను విడిచిపెట్టి
తండ్రిని దగ్గరించి తన దగ్గర ఉన్న ఆస్తిని తీసుకొని ఎక్కడికెళ్ళాడంట? దూర ప్రాంతానికి ప్రయాణం వెళ్ళి అక్కడ ఏం చేశాడండి? దుర్వ్యాపారం చేశాడు. చూడండి, త్రాగుతా తండ్రి ఇచ్చిన ఆస్తితో లగ్జరీగా జీవించాడండి. ఏమైపోయింది చెప్పండి నా జీవితం? చూడండి, నా కళ్ళ ముందర ఒక వ్యక్తి జీవితం అలాగే అయింది. ఒక యవనస్తుడండి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 20 నుంచి 22 సంవత్సరాల వయసు ఉండిద్దండి. ఆ యవనస్తుడు చూడండి ఏం జరిగిందంటే తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి వచ్చిందండి. ఇంచుమించు చూడండి ఒక 20 లక్షల ఆస్తి వచ్చిందండి. ఆ 20 లక్షల ఆస్తి తీసుకొని చూడండి ఆ యవనస్తుడు ఎలా జీవిస్తున్నాడంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ఉద్యోగం ఏంటంటే కాలేజీ లేదు, ఏమి లేదు. 4 కుర్రలు తీసుకోవడం, పొద్దున పూట చక్కగా హోటల్లో పోవడం, చక్కగా అడుగుకొని ఉదయం మొత్తం తాగడం, మరలా సాయంత్రం 4 తీసుకొని పోవడం, చక్కగా చూడండి సాయంత్రం పూట చక్కగా ఆ 4 పోపేయడం, ఇతను తాగడం. ఇలా తాగుతా జీవిస్తూ ఉండేవాడండి. అలా చూడండి కొన్ని సంవత్సరాలు తాగాడండి. ఒక 2-3 సంవత్సరాలు తాగేసరికి ఆ 2-3 సంవత్సరాలకి చూడండి 20 లక్షలు ఏమైపోయినాయి? అయిపోయింది. కూర్చొని తింటే కొండైనా కానీ సరిగ్గా అలాగే చూడండి ఆ తాగినటువంటి త్రాగును బట్టి ఆ చెట్టు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి పోపిస్తూ ఉండేవాడండి. తాగి ఒత్తుడైపోయి ఇంటికి వెళ్ళేవాడు. అలా తాగి చూడండి కొన్ని దినాలకి ఏమైందంటే ఆ త్రాగును బట్టి ఆ వ్యక్తికి వీడిట బ్రతుకుతున్నాడని చుట్టుపక్కల అతని మీద ఒక నింద మోపారు. ఒక చిన్న పిల్లని పాపం చేశాడని ఒక నింద మోపి అతను తీసుకెళ్లి జైల్లో ఎత్తి జైలు నుంచి వచ్చాడండి. ఆ డబ్బులు మొత్తం అయిపోయి జైలు నుంచి వచ్చిన తర్వాత మరలా చూడండి తాగడానికి ఏం లేదు, ధనం లేదు. ఆ తాగును బట్టి చూడండి తన అంతమంది కాలేజీలో చదివేవాడు. ఆ డబ్బులు ఎప్పుడు వచ్చినాయి తాగడం మొదలు పెట్టిన తర్వాత ఆ కాలేజీలో నుంచి కూడా బయటకు వచ్చేసాడు. ఆ కాలేజీ కూడా తాగిపోతున్నాడని అతను తీసి ఇచ్చాడు. అయితే చూడండి వచ్చాడు. తర్వాత కొన్ని దినాలకి చూడండి చదువు అయిపోయింది. ఆ ఉన్నటువంటి కాలేజీలు బయట పంపించేశారు. అలాగే ఒక నిందను బట్టి జైలుకి వెళ్ళాడు. మరలా తిరిగి వచ్చాడు. మరలా తిరిగి వచ్చిన తర్వాత కూడా తాగుని మానలేదండి. అప్పటికి డబ్బులు లేక ఏం చేయాలి తెలియక ముఠా పనికి వెళ్తాం మొదలు పెట్టాడు తాగడం కోసం. అసలు చిన్న వయసు నుంచి ఏం పని చేయనాడు. ఎప్పుడైతే ధనం అయిపోయిందో ముఠా పనికి వెళ్తాం మొదలుపెట్టి ఆ ముఠా పనికి వెళ్ళి వచ్చిన డబ్బులతో 2 సంవత్సరాలు కాస్ట్లీ ముందు తాగాడు. ఆ 2 సంవత్సరాల తర్వాత చీట్ మీద తాగడం మొదలు పెట్టాడు. ఎంత 50 రూపాయలకు 60 రూపాయలు పత్తి చూసారా? ఆ ముందు తాగడం మొదలుపెట్టి తాగి చూడండి ఒక యవ్వన వయసు 22 సంవత్సరాల వయసు అప్పటికి ఏమైపోయాడంటే ఆ తాగుడుకు బానిస అయిపోయి ఆ మనిషి చూడండి ఆ తాగిన మైకోను ఒక వివాహమైన స్త్రీని ప్రేమించాడు. ఆమె చూడండి ఇతను మోసం చేస్తే ఏం చేయాలో తెలియక చూడండి ఆ తాగును బట్టి ఒక దినాన్ని చూడండి చనిపోవడానికి వెళ్తా ఆ మద్యాన్ని తీసుకొని ధైర్యం తెచ్చుకొని పోయి ట్రైన్ కింద పడ్డాడు. ఎన్ని సంవత్సరాలండి? 22 సంవత్సరాల వయసులో త్రాగును బట్టి తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? ఆ వయసులో చూడండి వివాహం చేసుకొని మద్యం మానేసి ఆ ఉన్న డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఎంత చక్కగా ఉండేవాడు. తన చేతిలో చూడండి తన జీవితాన్ని ఏం చేసుకున్నాడన్నా ఆడి చేసుకున్నాడు. ప్రేమ ఆ యవనస్తులందరూ చూడండి ఆ తాగినటువంటి వ్యక్తితో ఆ డబ్బు ఉన్నంత కాలం ఉన్నారే కానీ ఆ స్నేహితులు ఆ త్రాగుడు అయిపోయిన తర్వాత ధనం అయిపోయిన తర్వాత మనిషి దగ్గరికి ఎవడు రాలేదండి. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా ఈ త్రాగుడు బట్టి నీ జీవితం ఏమైంది? బాగుపడిద్దా? నువ్వు అనుకోవచ్చు నాకు కన్ను ఉంది, నాకు వయసు ఉంది, నేను ఇంకా ఛానల్ బ్రతుకుతాను. నువ్వు త్రాగుడు అలవాటు పడితే చూడండి కంపల్సరిగా కంటిన్యూగా తాగితే 2-3 సంవత్సరాల్లో నీ అవయవాలన్నీ ఏమవుతాయి? ఆడవుతాయండి. చాలా మంది హాస్పిటల్లో చూడండి ఎంతో మంది యవనస్తులు మద్యానికి బానిస అయిపోయి వారి యొక్క అవయవాలు పాడైపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చాలా మంది
నన్ను బ్రతికించు, ఇక నన్ను బాగు చేయి, ఇప్పటికైనా ఇదిగో నేను మానేస్తాను అన్నారే కానీ చూడండి మానగలుగుతున్నానా? యవనస్తులని హాస్పిటల్లో చూస్తే సరిగ్గా అతనికి 25 సంవత్సరాలు కూడా ఉండవు, అవయవాలన్నీ పాడైపోయింది. భార్య చూడండి యవనస్తురాలు, చిన్న కుమారుడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే కుమారుడి చూడండి. ఆ పసికందుని తీసుకొని ఆమె వస్తుంటే ఏమైందమ్మా అంటే ఇది నా భర్త ఇలా అయిందంటే అతనికి ఇది బ్రతకడంట ఇంక 2-3 రోజులు కన్నా చనిపోతారు, అవయవాలన్నీ పాడైపోయినాయి, త్రాగి తన జీవితాన్ని పాడు చేస్తున్నారని చెబుతున్నారు చాలా మంది. కాబట్టి ఏదంటండి మధ్యలో ఏముందంట దుర్వ్యాపారం ఉంది. కాబట్టి త్రాగే వారితో నీ సహవాసం ఉండొచ్చా? చూడండి అక్కడ సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20 వచనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20 వచనం చదువుకున్నట్లయితే, ద్రాక్షారసము తాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినవారితోనైను సహవాసము చేయకుము, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులకు. ఏమంటారంటే తాగుబోతులు, నువ్వు ఎంత కష్టపడినా కానీ అది సాయంత్రానికి అయిపోయింది. 1000 రూపాయలు సంపాది, 2000 సంపాది, 10,000 సంపాది, 20,000 సంపాది, ఏమని చెప్పండి? చూడండి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, వంట మాస్టర్, వంట చేస్తాడు. చూడండి అతను నాకు వంట చేస్తే ఇంచుమించు చూడండి ఒక 20,000 30,000 సంపాది. కొన్ని చోట్ల అయితే 70,000 80,000 కూడా సంపాదించేవాడు. మంచి వంటలు చేసేవాడు. చూడండి ఆ 70,000 మిగిలితే ఆ 70,000 తీసుకెళ్ళి ఆ రోజు వంట చేస్తే తర్వాత రోజు ఆ 70,000 తీసుకెళ్ళి కూర్చోడమేనండి, అయిపోయేదా తాగేవాడు. ఏంటన్నా నువ్వు ఎంత సంపాదించినా కానీ నువ్వేమవుతావు? అలాగే చూడండి ఒక వ్యక్తి మద్యానికి బానిసైన వ్యక్తి మద్యం మానేసి చూడండి 3 సంవత్సరాల్లో స్థలాన్ని కొన్నాడు, దానిలో మంచి ఇల్లు కట్టాడండి. మద్యం మానేసిన డబ్బులన్నీ రోజు ఒక 500 మద్యానికి పెడితే ఆ మద్యం తాగే 500 తీసుకెళ్ళి డబ్బాలో పడేసేవాడండి. మద్యం మానేసిన తర్వాత, ముందు మానేసిన తర్వాత తీర్మానం చేసుకున్నాడు, 5 నేను మానేసాను కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి డబ్బాలో పడేసి అవి 3 సంవత్సరాల్లో నెట్ అయిపోయినాయి. అంటే మంచి ఇల్లు కట్టుకున్నాడు. కాబట్టి చూడండి ఇదిగో నువ్వు దరిద్రం కావడానికి కారణం ఏంది? నీ బిడ్డలు దరిద్రం అవడానికి కారణం ఏంది? వాళ్ళకి సరైన స్థితి లేదంటే కారణం ఏంది? సమాజంలో గౌరవం లేదంటే కారణం ఏంది? నువ్వు తాగేటువంటి మద్యాన్ని బట్టి ఇదిగో నీ యొక్క జీవితం ఏమవుతుంది? గౌరవం లేకుండా పోతుంది, విలువ లేకుండా పోతుంది. నిన్నెవరు గౌరవించరు, చిన్నవాళ్ళు కూడా గౌరవించరు. కాబట్టి ఆ మద్యం వాళ్ళంట ప్రతి మనుషుడు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి కదండి, సారా సర్పమురా అది కాటు వేయక తప్పదురా. ఏదండి, ఇస్కీ విషమురా అది ప్రాణం తీయక. ఏంటండి, త్రాగుతున్నావు అంటే డబ్బులు ఇచ్చి విషాన్ని కనుక్కున్నట్టేనండి, స్లో పాయిజన్. ప్రేమైన సహోదరి. కాబట్టి ఎప్పటికైనా నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. దానివల్ల నీకు గౌరవం ఉంటుందా? ఏంటండి, త్రాగుడు వల్ల మనిషికి గౌరవం ఉండదు. ఆ త్రాగేవాడిని కూడా దేవుడు ప్రేమిస్తాడా? ప్రేమించడు. ప్రేమైన సహోదరి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుడు 40 ఏళ్ల పాటు ఏం చేశాడండి? అరణ్యంలో నుంచి రక్షించాడు. అరణ్యంలో ఉన్నటువంటి చూడండి ఇదిగో పాముల నుంచి కానీ, క్రూర మృగాల నుంచి కానీ, శోధల నుంచి కానీ, ఆహార ఆకలిల నుంచి కానీ సమస్తం నుంచి ఇడిపించి చూడండి ఒక స్థలానికి తీసుకొస్తే వీరందరూ ఏం చేస్తున్నారంట? తినచ్చు, తాగుచు ఏం చేస్తున్నారని సంతోషంగా గెంతులేస్తున్నారంట. దేవుడు ఇష్టపడ్డాడు అది? త్రాగుని దేవుడు ఇష్టపడ్డాడు. నీ భక్తి ఇదిగో పోతుందంటే కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి త్రాగుడు. అంతమంది నీకు ఎంతమంది గౌరవించారు, ఇప్పుడు గౌరవం లేదంటే దానికి కారణం త్రాగుడు. ప్రియమైన సహోదరి. కాబట్టి
ఎంతో మంది భార్యాభర్తలు చూడండి బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, నా భర్తను మార్చాయి, ఆ త్రాగుడు విడిపించాయి, నా కుమారుడు ఎవరి వయసులో త్రాగుడు బానిసాడు, ఆ వ్యక్తిని విడిపించాయని ప్రార్థన చేస్తున్నాయి. కానీ ఏమవుతున్నారు, చాలా మందిలో మార్పు రాలేదు. ఘోరంగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఆహారం పెట్టారు, బిడ్డలకు ఆహారం పెట్టారు. ఇక ఆ త్రాగుడే వారి యొక్క జీవితం. కానీ చూడండి, ఆ త్రాగుడు బట్టి నీ జీవితం ఒకనాడు ఏమైంది, ముగిసిపోయింది. అప్పుడు ఎంత కొట్టుకున్నా కానీ, ఎంత తలగొట్టుకున్నా కానీ, ఎంత ఏడ్చినా కానీ, ఎంత బాధపడినా కానీ ఉపయోగం లేదు ప్రియమైన సభ. ఎంతో మంది హాస్పిటల్కి బాధపడుతున్నారు, అయ్యా నా బిడ్డను మార్చాయి, ఎప్పటికైనా ఇది నన్ను మార్చాయని ప్రార్థన చేస్తారు. ఎంత ప్రార్థన చేసినా కానీ ఉపయోగం ఉందా? నీ స్థితి పాడైపోయిన తర్వాత, నీ జీవితం పాడైపోయిన తర్వాత, నీ అవయవాలు పాడైన తర్వాత ఏమన్నా ఉపయోగం ఉందండి? ఎప్పటికైనా కానీ నీ జీవితాన్ని తెలుసండి. చాలా మందికి అమ్మాయిలు, నీ అవయవం పాడైందమ్మా నువ్వు తాగమాకంటే చూడండి, పురుషులే కాదు స్త్రీలు కూడా తాగుతున్నారు. నేను కొన్ని చోట్ల చూడండి కల్చర్ ఎలాగ ఉంటుందంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా తాగుతారు. కొన్ని ప్రాంతాల్లో చూడండి అదొక స్పెషాలిటీ, భార్యాభర్తలు ఎదురెదురు కూర్చొని తాగుతారు కొన్ని చోట్ల. చూడండి, ఇదిగో వాటి వల్ల ఇదిగో నీ కుమారులకు నువ్వేం నేర్పుతున్నావు? నీ బిడ్డలు చూడండి ఎదిగినప్పుడు ఇదిగో నీకులాగా వారు కూడా తయారవుతారు. ఎంత త్రాగుబోతూ అవుతావు, నిన్ను చూసి నీ కుమారుడు కూడా ఏమవుతాడు చెప్పండి? నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తే నా తండ్రి ఇలా ఉన్నాడు కాబట్టి నేను కూడా అలా ఉన్నాను అనుకుంటాడు. అది నువ్వు త్రాగుడుకు అలవాటు పడిపోయి నువ్వు కూడా అట్లా తయారైతే నీ కుమారుడు కూడా ఏమవుతాడు? నా తండ్రి తాగేలా జీవితున్నాడు కాబట్టి నేను కూడా. చాలా మంది చూడండి వారి కుటుంబాన్ని పాడు చేసుకున్నారు ప్రియమైన సహోదరి. ఎందుకంటే త్రాగుడు ఏమన్నట దుర్వ్యాపారం, అది మంచి ఉపయోగకరమైనది, లాభకరమైనది కాదు. ఎందుకంటే చూడండి, ఇదిగో నువ్వు ఎంత ఇదిగో డబ్బు పెట్టి అది కొన్నా కానీ అది నిన్ను బాగు చేసిందా? కాయలు కొనుక్కుంటే ఆరోగ్యం వచ్చింది, ఆహారం కొనుక్కుంటే ఆరోగ్యం వచ్చింది, ఏదైనా మంచి చూడండి వస్తువు కొనుక్కుంటే ఇంట్లో ఉపయోగపడింది. కానీ నువ్వు త్రాగుడు ఖర్చు పెట్టిన దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా, లాభం వచ్చిందా చెప్పండి? అది దుర్వ్యాపారం. కాబట్టి నువ్వేం చేయాలంట? మద్యంలో దుర్వ్యాపారం ఉంది కాబట్టి దానికి దూరంగా ఉండాలి ప్రియమైన. ఎంతో మంది భక్తులు సైతం కూడా వారిని ఏం చేసిందంటే మద్యం పాడు చేసిందండి. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు చూడండి ఇదిగో ఒక దేశానికి రాజు అయినటువంటి వ్యక్తి కూడా ఒక దినాన్ని చూడండి ఆ త్రాగును బట్టి అంట మత్తులైపోకుంటే అక్కడ ఉన్నటువంటి చూడండి జిమ్రి అనే ఒక వ్యక్తి అంట ఆ రాజు వద్దకు వచ్చి ఆ రాజుని ఏం చేశాడండి? కొట్టి చంపాడంట. ఎందుకు చెప్పండి? రాజ్యం కోసం చూడండి మద్యం మత్తులో రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రాణాలను కోల్పోయాడంట ఒక రాజు. ఒక భక్తుడైనటువంటి చూడండి నాల్ సైతం కూడా ఏమైపోయాడండి? ద్రాక్షరసం తాగి మత్తుడైపోయిన తర్వాత దేహం ఎలా ఉందో తన ఒళ్ళు ఎలా ఉందో కూడా తెలియలేదంట. ఆ ద్రాక్షరసం తాగి వస్తువులు అయిపోయాడు అంటే ఏంటండి? మద్యం తాగితే మన ఒంటి మీద వస్త్రం ఉందా? మనం చక్కగా నడుస్తున్నామా? ఒకడు కాలంలో పడిపోతున్నాడు, ఒకడు కింద పడిపోతాడు, ఒకడు చూడండి రోజుల తరబడి అక్కడే పడుకుంటాడు. చూడండి మార్గంలో మనం వెళ్తుంటే ఎంతో మందిని చెప్తున్నాం అన్నమాట. కింద పడిపోయి త్రాగి మత్తుడైపోయి కింద పడిపోయి చూడండి ఇదిగో గొంతెండిపోయి చచ్చిపోయేలా కూడా చాలా మంది ఉన్నారు. చూడండి ఇది వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. ఎప్పటికైనా కానీ దేవుడు ఏమంటున్నాడంటే మద్యం విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే దానివల్ల నువ్వు బుద్ధిహీనుడు అవుతావు కానీ బుద్ధిమంతుడివి కావు. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకొని ఎప్పటికైనా కానీ ఆ మద్యాన్ని మానుకొని చూడండి కుటుంబాన్ని రక్షించుకొని దేవుడి సన్నిధిలో జీవించాలని, దేవుడి సన్నిధిలో ఎదగాలని నువ్వు ఎప్పటికైనా దేవుడి ఇదిగో చేతులు కాస్తున్నాడు. ఎంత పాపం చేయగాని నా దగ్గరికి రా, నేను రక్షిస్తాను. నీ పాపాలను సరి చేసి ఎప్పటికైనా నీ జీవితం కోల్పోయావో, వ్యాధిగ్రస్తులు అయ్యావో, పచ్చి తాగుపోతాయేమో, ఎలాంటి వాడువైనా కానీ దేవుడి సన్నిధి దగ్గర నేను నిన్ను మారుస్తానన్నాడు. మార్చలేదని ఎంతో మంది చూడండి సాక్ష్యాలు ఉన్నాయి. పచ్చి త్రాగుబోతులు మారి, పచ్చి వ్యభిచారులు మారి, ఎంతోమంది క్రూరమైనటువంటి త్రాగుబోతులు మారి చూడండి. అలాంటి సాక్ష్యం కలిగిన జీవితాలు నేను ఒకేసారి ఎలా మానించాలి అని అనుకుంటారు చాలా మంది. దేవుడు కూడా చూడండి నన్ను అలాగే మార్చాడు ప్రియమైన సహోదరులు. ఇక ఎలాగంటే చూడండి ఇదిగో దేవుడు పట్టుకున్నాడు, ఇదిగో నీలో ఉన్న ఏ చేతనమైనా కానీ తొలగిపోయింది ప్రియమైన సహోదరి సోదరులు. ఎంత త్రాగుబోతు అయినా కానీ
ఎంత క్రూరమైన వ్యక్తి అయినా కానీ దేవుడు తన ప్రేమను నీ మీద చూపించినప్పుడు, దేవుడు ఆత్మ నీలోకి వచ్చినప్పుడు అలాంటి ఆలోచనే రాదు. కాబట్టి ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని నీకు ఇప్పటికైనా విలువ ఉందో లేదో గమనించి దేవుళ్ళకి వస్తే ఎంతో ఉన్నతమైన విలువ ఉన్నది. కాబట్టి ఆ చెడు అయినటువంటి వ్యాపారమైనటువంటి త్రాగును విడిచిపెట్టి, మద్యాన్ని విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాట దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పొందనాలండి.